అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే డైలాగ్ పుష్ప 2లో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అయితే ఇదే రేంజ్లో తెలంగాణ పోలీసులకి గతంలో ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని పట్టుకోలని చూస్తే మా దగ్గరున్న ఎంతోమంది సమాచారాన్ని లీక్ చేస్తామంటూ పోలీసులకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఐబొమ్మ నిర్వాహకులు. అయితే ఈ వార్నింగ్ని అంతే సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుంచి ఐబొమ్మ బప్పంగాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. చివరకు చెప్పినట్టుగానే తెలుగు చిత్ర పరిశ్రమకు కొరకరాని కొయ్యగా మారిన ఐబొమ్మ మూలలను తవ్వే ప్రయత్నం చేశారు. అత్యంత శక్తివంతమైన సాఫ్ట్వేర్ ద్వారా ఐబొమ్మ వెనుకున్న కీలక వ్యక్తులను బయటికి తీసుకొచ్చారు. సినిమాల పైరసీకి పాల్పడి వీడియోలను వెబ్సైట్లో పబ్లిష్ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుల్ని పట్టుకుంటామని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. చెప్పినట్టుగానే తెలంగాణ పోలీసులు ఆ పని ఇప్పుడు చేసి చూపించారు. సెప్టెంబర్ 29న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సినీ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐబొమ్మ వెనుక ఉన్న కొంతమంది వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. అంతేకాదు, అత్యంత శక్తివంతమైన సాఫ్ట్వేర్ ద్వారా ఐబొమ్మ అసలు బాగోతాన్ని బయటపెట్టామని వెల్లడించారు. అయితే తాము ఇక్కడితోనే ఆగిపోవడం లేదని ఐబొమ్మ అసలు నిర్వాహకుడిని పట్టుకుంటామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే కొద్ది నెలలుగా తెలంగాణ పోలీసులు కీలకమైన అడుగులు వేస్తున్నారు. విస్తృతమైన సమాచారాన్ని సేకరించి చివరకు విజయం సాధించారు. వాస్తవానికి కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఐబొమ్మ ఒక చీడ పురుగులాగా మారింది. తెలుగు చిత్రాలను రిలీజైన గంటల వ్యవధిలోనే ఐబొమ్మ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతోంది. ఫలితంగా సినిమాలకు సంబంధించి కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఫలితంగా నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. అనుకున్న స్థాయి ఆదాయం లేకపోవడంతో చిత్ర పరిశ్రమ వేగంగా ఎదగలేకపోతోంది. చిత్ర పరిశ్రమ ఈ పైరసీ కట్టడికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఐబొమ్మ నిర్వాహకుల ఆట కట్టించడానికి తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టారు. అటు థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, G5 తదితర ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లోని మూవీస్, వెబ్ సిరీస్లను అదే రోజున క్వాలిటీతో పైరసీ చేసి సైట్లో పెట్టడం ఐబొమ్మ స్పెషాలిటీ అని తెలిసిందే. ఇక మెయిన్ పాయింట్కి వస్తే, ఐబొమ్మను నిర్వహిస్తున్న వ్యక్తి పేరు ఇమ్మడి రవి. ఇతడు కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ ప్రాంతంలో ఉంటున్నాడు. ఇక్కడి నుంచి ఐబొమ్మను నిర్వహిస్తున్నాడు. ఇతడికి పెళ్లైంది, కాని భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. సరిగ్గా ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చాడు రవి. కొంతకాలంగా అతని మీద నిఘా పెట్టిన CCS పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఫ్రాన్స్ నుంచి ఇండియాకు అతడు రావడంతోనే వెంటనే అరెస్టు చేశారు. అతడి ఖాతాలో దాదాపు 3 కోట్ల రూపాయలుండగా వాటిని సీజ్ చేశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఐబొమ్మ అభిమానులు షాక్కు గురయ్యారు. ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడిగా రవి ఉన్నాడు. అయితే దానికి సంబంధించిన సాంకేతిక పరికరాలను మరియు ఇతర డివైజ్లను స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఈ పరిణామంతో చిత్ర పరిశ్రమ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో రవి పోలీసులిచ్చిన వార్నింగ్ని సమర్థించేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అంటే సినీ ఇండస్ట్రీలో కొంతమంది మాపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ మేం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు, సబ్స్క్రిప్షన్లు వసూలు చేయడం లేదు. మా సైట్లో అన్ని సినిమాలు ఉచితంగానే చూడొచ్చు. హీరోలకు 100 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు. విలాసవంతమైన ట్రిప్పులు నిర్వహించి వాటి భారాన్ని సామాన్యులపై వేస్తారా? సినీ ఇండస్ట్రీ నష్టాలకు కారణం మేం కానే కాదు, నిర్మాతలు, హీరోలే దీనికి కారణం. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం హీరోల రెమ్యూనరేషన్లకే వెళ్లిపోతుంది. విదేశాల్లో షూటింగుల పేరుతో బడ్జెట్ని విపరీతంగా పెంచేస్తున్నారు. అదే ఇండియాలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది. అనవసర ఖర్చు పెట్టేసి దాని రికవరీ కోసం ప్రేక్షకులని ఇబ్బంది పెట్టడం ఎందుకు? చావుకి భయపడని వాడు దేనికి భయపడడు. మేం ఎక్కడున్నా భారతీయుల కోసం, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ల కోసం పనిచేస్తూనే ఉంటాం అంటూ ఐబొమ్మ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుతో మంచి జనాల్లో కూడా మంచి సపోర్ట్ అయితే సంపాదించాడు. కానీ చివరకు ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కి ఊచల్లెక్కబెట్టాల్సొస్తోంది. ఏదేమైనా రవిని అరెస్టు చేసినంత మాత్రాన ఈ పైరసీ ఆగిపోతుంది అనుకోవడం మూర్ఖత్వం. దేన్ని అరికట్టాలంటే ఒక్కరి వల్లే అవుతుంది, అది మనమే. సో డోంట్ ఎంకరేజ్ పైరసీ.